ఏం పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు. ఓకే, ఇప్పుడు మన జగన్ ప్రభుత్వం మీద నీ అభిప్రాయం ఏంటి బ్రో? ప్రభుత్వం మీద అంటే జగన్ గారు పెట్టింది ఏంటంటే ఓన్లీ ఒక సంక్షేమం మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. అలాగే అభివృద్ధి మీద అంటే అంటే సంక్షేమం అభివృద్ధి ఒకటనేసి నేను అనుకోను. ఇప్పుడు సంక్షేమం అనేది ఏంటంటే ఇప్పుడు డబ్బుల రూపంలో పంచుతున్నారు. ఆ డబ్బుల రూపంలో పంచేది ఏంటంటే అది ఆ లిక్విడ్ రూపంలో కొన్నాళ్ళు మాత్రం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు అదేవిధంగా ఈ సంక్షేమంతో పాటు ఆయన ఈ డెవలప్మెంట్ కూడా చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. దట్టు మొన్న నిరుద్యోగులకి చాలా అన్యాయం చేయడం జరిగింది. నేను ఇప్పుడు డిగ్రీ చదువుకొని 2015లో పాస్డ్ అవుట్. నేను అప్పటి నుంచి చంద్రబాబు గారు ఆయన అన్యాయం చేశారు. అన్యాయం చేయడం అంటే అన్యాయం అంటే ఆయన చేశారని చెప్పేసి ఈయన నమ్ముకొని ఈయన కోట్లేయడం జరిగింది. నిరుద్యోగులు అంతా ఈయనకు పట్టం కట్టడం జరిగింది. ఈయన కూడా అదే తీరులో ఇంకా అంతకన్నా దారుణంగా మహా దారుణంగా ఆయన ఇంకా 2 times నోటిఫికేషన్ తీయడం జరిగింది. నేను పోలీస్ ఆస్పిరెంట్ అయితే 2 times నోటిఫికేషన్ తిరిగింది తీశారు. ఆయన ఒకసారి 4500, ఒకసారి 3600 సంథింగ్ ఎంత తీశారు. కానీ ఈయన మరీ దారుణంగా 450 పోలీసు ఉద్యోగాలు తీయడం అంటే అది ఎంత దారుణం అంటే అది చెప్పుకోలేనంత. దట్టు దయచేసి ఈసారి ఈయన సంక్షేమంతో పాటు 36,450 కూడా అదేలే సంక్షేమంతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి పెడితే మంచిదని నా అభిప్రాయం. దట్టు ఈ వాలంటీర్ వ్యవస్థ అది బాగుంది. బాగుందంటారా అంటే వీళ్ళు ఇంకా 2 years కదా అయింది. 2 years అయింది. 5 years తర్వాత మనం ఏదైనా చెప్పాలి. అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి వేరేగా ఉండొచ్చు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి వేరేగా ఉండొచ్చు, దాంతో వీళ్ళు ఏం చేయలేకపోవచ్చు. తర్వాత ఏమో ఈ కరోనా రావడం ఒకటి, దీని మీద ఏంటంటే ఈ మూలిగా నక్క మీద తాటికే పడినట్టుగా జరిగింది. సో ఈయన చేయలేకపోయాడేమో అని మనం అనుకోవచ్చు. ఈ 2 years కదా జరిగింది. ఈ 2 yearsలో అయితే సంక్షేమంకి 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు, అభివృద్ధికి అయితే 100కి 0 మార్క్స్ ఇవ్వాలి. అంటే నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చూశాను బ్రో. ఏంటంటే జగన్ గారు పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి రేట్లు పెంచేసి అలా లాగేసుకుంటున్నారు అని ఒక సోషల్ మీడియాలో ఒకటి న్యూస్ అల్జల్ చేస్తుంది. అవును, అది ఎంతవరకు నిజం అంటారు? ఎంతవరకు నిజం అంటే ఇప్పుడు ఎవరైనా ఏసీఎం అయినా మనకి తెచ్చి పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరు తెచ్చి పెట్టరు కదన్నా. దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, కొంత ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీనిలో మ్యాక్సిమం ఏం చేయాల్సింది ఏంటంటే సంక్షేమాలు తగ్గించడమే బెటరు. ఇప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు. ఇది అబవ్ పవర్టీ లైన్ 20 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాడు కూడా ఈరోజు రైతు భరోసా అని చెప్పేసి 7,500 తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏమో ఈ అమ్మ ఒడి పథకం అన్నది గుర్తి శుద్ధ దండగానే నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్కూల్ తీసేట్టు 2 years అవుతుంది. ఈ 2 yearsలో కూడా ఏ పిల్లడు 10 రోజులు స్కూల్కి వెళ్ళింది లేదు. వాళ్ళకి అమ్మ ఒడి దేనికండి? ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి చదివించుకోలేడా? ఆడి స్థాయికి తగ్గ ఏదో చదివించుకుంటాడు. తర్వాత ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటి ఉంది. ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు దేవుడు ఒక్కొక్కడికి బ్రెయిన్ ఒక్కొక్కలా ఎత్తాడు. అంటే ఒక్కొక్కటి ఐక్యూ పవర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే ప్రతి పిల్లడు ఇంగ్లీష్ మీడియం చదివేలేడు కదా. ఇప్పుడు నేనున్నాను 10th వరకు తెలుగు మీడియం, 10th నుంచి ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం. అలా ఏంటంటే వాళ్ళ చాయిస్, విద్యార్థుల చాయిస్, వాళ్ళ తల్లిదండ్రుల చాయిస్ని బట్టి వాళ్ళు ఏ మీడియం అంటే ఆ మీడియంలో జాయిన్ అవ్వడం మంచిది. కరెక్ట్ కాదంటారు. కరెక్ట్. 100కి ఒక విద్యార్థిగా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నాకున్న జ్ఞానం ప్రకారం అమ్మ ఒడి అన్నదే వేస్ట్ పథకం. అది ఒక వాళ్ళ తల్లులు సెల్ ఫోన్లు కొనుక్కోవడానికనే ఒక అరకాసు బంగారం కొనుక్కోవడానికి తప్ప దేనికి ఉపయోగపడలేదని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా సరే నాకు ఈ 2 సంవత్సరాలు వేసిన అమ్మ ఒడిలో నా కొడుకు ఈ విధంగా అభివృద్ధి చెందాడు అని ఎవరినైనా చెప్పమానండి, నేను దానికి ఎగ్రీ చేస్తాను. కానీ అదైతే శుద్ధ దండగా. తర్వాత ఇది రేషన్ బియ్యం ఇంటింటికి మంచి పెట్టడం, ఇంత వేస్ట్ పథకం ప్రపంచం మీద ఎవడో పెట్టలేదు, పెట్టడు కూడా. ఏంటి బుద్ధున్నవాడు ఎవడో అది పెట్టడండి. అంటే నేను ఎలా అని అందరి ఇంటికి వచ్చి ఇవ్వటం మంచిదే కదా బ్రో. మరి అందరి ఇంటికి వచ్చి ఎక్కడ ఎత్తున్నారన్నా? ఓ పని చేయి, రేపు 1వ తారీఖున కోట ఎత్తాడు సీక్రెట్గా. నీకు కావాలంటే నేను వీడియో క్లిప్ తీసి పెడతాను. ఆడు ఒక పాయింట్ చూసుకుంటున్నాడు. ఆ పాయింట్లో నుంచొని ఇచ్చినంతసేపు ఎత్తున్నాడు, ఒక అరగంట ఎత్తున్నాడు, పోతున్నాడు. ఆ టైంలో నేను ఇంట్లో లేకపోతే బాత్రూంలో ఉంటే కడుక్కోకుండా వెళ్ళి తీసుకోవాలా? తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టైంకి ఇంట్లో నాన్నగారు లేకపోవచ్చు, అమ్మ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మేము ఇద్దరు ఇంట్లో ఉండలేదు. మళ్ళీ ఆ కోట కూడా పోతున్నాడు. ఏది కిలో రూపాయి అన్నా, ఇప్పుడు రూపాయి అన్నా 10 రూపాయి అన్నా జేబులో పరిస్థితి. ఇప్పుడు ఎత్తుకు నా జేబులో 10 రూపాయలు ఉండవు. ఏంటే అంత లేకుండా ఉన్నారా అంటే ఉంటారు. అలా అని కాదు, టైంకి ఉండాలి కదా. ఆడేమో 6 గంట ఉంటున్నాడు, అక్కడ ఉండడు.
మరి ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి అన్నారు కదా జగన్ గారు, వాలంటీర్లు మొత్తం ఇప్పుడు వాలంటీర్ రావడలేదు. అది ఇంకొకటి దీనిలో మెయిన్ ఏంటంటే వాలంటీర్లను అసలు నియమించింది ఎందుకంటే కోటా బియ్యం ఇంటికి తెచ్చివ్వడానికి అని చెప్పేసి స్టార్టింగ్ లో ప్రచారం చేయడం జరిగింది. అసలు ఈ కోటా బియ్యానికి వాలంటీర్లకి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. అసలు ఇక్కడ మేము స్టోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఫస్ట్ 2 నెలలు ఏదో హంగామా చేయడం జరిగింది తప్ప వాళ్ళు ఇక్కడ ఈ రేషన్ విషయంలో అయితే ఏం సహాయపడట్లేదు. మిగతా పథకాలు అంటే ఏదో మనకి ఇంట్రెస్ట్ ఉండి ఏదో తెలుసుకుంటే తెలియజేయడం జరుగుతుంది తప్ప వాళ్ళంతటిగా వాళ్ళు అంటే చెప్తున్నారు మనకి ఇంట్రెస్ట్ ఉండి మా పలానా పథకం మాకు వర్తింతది కదా అనేసి అంటే అవును పెట్టుకుంటారా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప దీనికి మా వార్డులో ఈ మెంబర్ అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం అయితే పెద్దగా అంతగా ఏం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు దగ్గర ఉంటే అన్ని ప్రతి కుటుంబానికి ఏ సహాయమైనా చెయ్యాలి అని అంటారు, అలా చేయట్లేదు అసలు. వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నారు కానీ అంటే ఇంకా వాళ్ళకి ఇచ్చే 5,000కి అదే ఎక్కువ చెప్తున్నాను కదా. అంటే మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వినాలి. ఇప్పుడు వాళ్ళకి 5,000 ఇచ్చి వాళ్ళని గుడి చాకరీ చేయమంటే అక్కడ చేస్తారన్నా. ఇప్పుడు వాలంటీర్ జీతాలు పెంచాలి అని కాదు, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకుంటే నేను వాలంటీర్ కాదు. ఇప్పుడు నేను పచ్చిగా చెప్పాలంటే నా కుటుంబానికి జగన్ సర్కార్ వల్ల కలిసి వచ్చింది ఏం లేదన్న. మా అమ్మకు ఒక 18,000 రూపాయలు ఎంటర్ అయ్యి 45 అబౌవ్ బీసీకి చేయూత ఏదో వస్తుంది సంథింగ్, అది ఒక్కటి తప్ప మాకు ఏది రావట్లేదు. అంటే మాకు ఆ ఎలిజిబిలిటీ లేదు. వీడి డిగ్రీ అయిపోయింది, నా డిగ్రీ అయిపోయింది, స్కాలర్స్ లేవు అయిపోయినాయి. పీజీకేమో జగన్ విద్యా దీవెన తీసాడు మా ఊడికి. వీడు ఈ సంవత్సరం ఎంఎస్సీ నిన్న ఎగ్జామ్స్ రాశాడు, 30,000 రూపాయలు ఫీజు కట్టి రాశాడు. అలాంటప్పుడు అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇప్పుడు అమ్మఒడి అంటే ఎందుకన్నా చిన్నపిల్లలు ఆడి ఫీజు ఎంత ఉంటుంది, అది వేస్ట్ పథకం. తర్వాత ఏది మన కోట బియ్యం అనేది వేస్ట్. ఆయన పెట్టిన దానిలో ఒక సచివాలయ వ్యవస్థ ఒకటే బాగుంది, కొంచెం కరప్షన్ లేకుండా చేసి పెడుతున్నారు. దట్టు ఏంటంటే ఇప్పుడు మనకి నవరత్నాలు ప్రకటించారు కదా, ఎన్ని అమలు అవుతున్నాయి అసలు? నవరత్నాలు అంటే అమలు అయ్యే వాళ్ళకి అమలు అవుతాయి, అందరికీ అమలు పోయి. అమలు అయ్యే వాళ్ళకి అన్ని నవరత్నాలు ఏంటి ఇంకో 9 కలిపి 18 రత్నాలు అమలు అవుతాయి. మనలాంటి వాళ్ళకంటే ఇంకా అంతేలే. నేనేదో ఎక్స్పర్టీ అని చెప్పేసి కాదు, ఎక్స్పర్టీ అని కాదు, మాది ఏ పార్టీ అన్న అదే. మేము చంద్రబాబు అలా చేసాడని చెప్పేసి ఒక నిరుద్యోగిగా అంటే ఇప్పుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. కానీ మనోడు క్యాలెండర్ రిలీజ్ చేసిన స్టార్టింగ్ 2 రోజుల్లో అయితే ఊళ్ళో ఒక్కొక్కడిని ప్యాకాడేసాను. అంటే ఆయనంటే ఇంకా అంతే, ఎవరో మాట్లాడట్లేదు ఎప్పుడు కూడా, సైలెంట్ అయిపోయారు నాయకులు కూడా. అంటే అన్ని జగన్ గారి దగ్గర చూసుకోవాలంటే చూసుకోలేడు కదా. కొంచెం ఇలాంటి మీ మీడియాల ద్వారా ఏదో చేరైతే ఏదో ఆయన చూసి చేయాలి తప్ప అది నవరత్నాలు అనేది అంటే నవరత్నాలు అనేది 9 రత్నాలు వేస్ట్. అందులో పనికొచ్చే రత్నాలు 1-2 నుంచి మిగతా తీసేయడం బెస్ట్ అంతే తప్ప. అప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంటే బాగుందంటావా? ఆయన విజనరీ వేరు. ఆయన చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలకి అడ్వాన్స్గా, చంద్రబాబు నాయుడు అంటే ఒక 20 ఇయర్స్కి అడ్వాన్స్గా ఆలోచించి చేస్తాడు ఆయన ఏం చేసినా. ఇప్పుడు మనకు 3 రాజధానులు అన్నారు. ఇప్పటికి రాజధాని ఎక్కడ అంటే ఎవరికి తెలుస్తలేదు, నాకే తెలుస్తలేదు. ఆ చంద్రబాబు గారు చేసినవి అందులో 1-2 మళ్ళీ కూల్చేసారు. ఇంకేముంది చంద్రబాబు నాయుడు అంటే ఇలా పచ్చిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి పోలికి కూడా పోల్చక్కర్లేదు మనం. ఆయన విజనరీ, ఆయన లెవెల్ వేరు. మన వాళ్ళు మన మంత్రులు గవర్నమెంట్ మీద మన స్టూడెంట్స్ వ్యవస్థ అంతా ఒక అసంతృప్తి, పూర్తి అపోజిట్. గత 7-8 సంవత్సరాలుగా డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కడో కూడా ఫేవర్గా ఉండరు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లోనే ఆయన రిలీజ్ చేసింది ఒకే ఒక జాబ్ క్యాలెండర్. అది కూడా మీరు చూసే ఉంటారు, పనికి మాలిన ఒక జాబ్ క్యాలెండర్ అన్నమాట. అలాంటి ఏంటంటే కొంచెం ఆలస్యమైన పర్లేదు, ఒక 6 నెలలు ఆలస్యమైనా కానీ కొంచెం పిల్లల్ని కుర్రోళ్ళని సాటిస్ఫై చేసేలా ఉండాలి తప్ప ఇలాగా ఆ టైపు వ్యవహారాలు చేయడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది తప్ప ప్రభుత్వానికి ఫేవర్ అయితే ఏం జరగదు.